హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? జొన్న రొట్టెలు చేయడం రావడం లేదా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి, తప్పకుండా మీరే చేస్తారు. ముందైతే ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. దానిలో మీకు ఇష్టమైతే సాల్ట్ వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తున్నాను, లేదంటే స్కిప్ చేసేయండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని అందులో పట్టేంత వరకు పిండి కలుపుకోండి. దీనికి కొలతలు అనేది అవసరం లేదండి, ఎంత సరిపోతుందో అంతవరకు పిండిని. ఉప్మాని అయితే మనం ఎలా సరిపోయేంతగా వేసుకుంటామో అలాగే ఈ జొన్న పిండిని కూడా సరిపోయేంతగా వేసుకొని కలుపుకోండి. ఇలా గ్యాస్ని సిమ్లోనే ఉంచి కలపడం వల్ల పిండి అనేది మంచిగా కుక్ అవుతుంది. తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక నీట్గా తుడుచుకున్న బండపైన పెట్టుకొని ఇలా పిండినైతే మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా పిండిని అరచేతులతోని వేళ్ళతోని నలుపుకుంటూ ఎంత స్మూత్గా కలిపితే రొట్టెలు అనేవి అంత బాగా వస్తాయండి. ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత అదే బౌల్లో వేసుకొని ఒక ముద్దను తీసుకొని దాన్ని కూడా ఇలా నలుపుతూ మళ్ళీ ముద్దగా చేసుకున్నానండి. దీన్ని మనం చపాతీ కర్రతోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా గ్యాస్ అయితే ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని పొడిపిండిని కొంచెం జల్లించుకొని అలా దొర్లించేసేసి మంచిగా సైడ్లు అనేవి ఎడ్జెస్ తెగకుండా కొంచెం అలా సెట్ చేసుకున్న తర్వాత మంచిగా చపాతీ కర్రతోనే రుద్దుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ రుద్దుకోవడం వల్ల తెగకుండా ఉంటుందండి. దీనికి షేప్ అనేది కరెక్ట్గా రాదు. సో నేనైతే ఇలా ఎలా వస్తే అలా రుద్దేసుకొని ఒక డబ్బా మూతనైతే తీసుకొని కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే వచ్చేలాగా ఇలా కట్ చేసుకున్నానండి. సో ఇలా అయితే వచ్చేసింది. ఒక్కోసారి ఇలా అంటుకున్నట్లుగా ఉంటే అట్ల కాడతోని చిన్నగా కదిపిచ్చేసి తీసేసుకొని పెంక పైన వేసుకోవాలండి. ఇలా ఒక క్లాత్ని అయితే తీసుకొని వాటర్లో తడుపుకొని పైన అంతా ఇలా అద్దేసేయాలండి. దీనివల్ల రొట్టెలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మొత్తం అద్దిన తర్వాత 1 నిమిషం గ్యాప్ ఇచ్చేసి అటువైపు తిప్పి వేసుకోవాలండి. ఇలా తిప్పిన వెంటనే కూడా మళ్ళీ తిప్పకుండా 1 నిమిషం పాటు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తిప్పుకోవాలండి. చూసారా రొట్టెలు ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో? దీనికి ఎప్పుడైనా హై ఫ్లేమ్ మీదే ఉండాలండి గ్యాస్ అనేది. ఏ రొట్టెలైనా చేసేటప్పుడు హై ఫ్లేమ్ మీద పెడితేనే రొట్టెలు బాగా పొంగుతూ వస్తాయండి. మీరు కూడా జొన్న రొట్టెల్ని ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇలా రెడీ చేసుకున్న రొట్టెలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే హాట్ బాక్స్లో వేసుకోండి, స్మూత్గా ఉంటాయి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి.